అధినేత కేసీఆర్కు సవిత అలాగే తలసాని రేపమాపో షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల్లో హస్తం పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ కూడా తెలంగాణ అధికార కాంగ్రెస్లో ఉన్నటువంటి కేబినెట్ విస్తరణ కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇప్పటికే 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. మరొక 3 స్థానాలు ఆల్రెడీ ఇప్పటికే 15 స్థానాలతో భర్తీ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొక 3 స్థానాలు కూడా మార్చే యోచనలు ఉన్నట్లుగా, అంటే మొత్తం 6 స్థానాలు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరొక 6 స్థానాలు మార్పుతో కేబినెట్ కూర్పు ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మరి ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి మరి ముఖ్యంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో కేసీఆర్ ఏదైతే చేశారో ఆ రోజు సీఎల్పీని విలీనం చేసే ప్రక్రియ ఏదైతే చేశారో ఇప్పుడు కూడా కేసీఆర్కి రేవంత్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్యేలందరినీ తమ పార్టీలోకి జాయిన్ చేసుకుని అనేటువంటి సందర్భం అయితే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఈ అంశం అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం బీఆర్ఎస్ శ్రేణులకి. దీనికి సంబంధించి పూర్తిస్థాయి అప్డేట్ అయితే వివరించే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్కు సవిత, తలసాని బిగ్ షాక్. సర్పంచ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి జంప్. బీఆర్ఎస్ను 2 ముక్కలు చేసేందుకు రేవంత్ స్కెచ్. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్లోకి జంప్ అయిన తర్వాత 28కి చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య. కేసీఆర్ తరహాలు బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా లేకుండా రేవంత్ రెడ్డి ప్లాన్. రంగారెడ్డి, హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్గా గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గురి. బీఆర్ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేలతో మంత్రి పదవులు, చైర్మన్ పోస్టుల ఆఫర్. తెలంగాణలో మరో 2 సంచలనాలు చోటు చేసుకుంటున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ని విస్తరించబోతున్నారా? ఆలోపి బీఆర్ఎస్ను చీల్చి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోబోతున్నారా? ఇప్పుడు సర్వత్రా ఉన్ననే సందర్భం వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏ క్షణమైన మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని విశ్వసనీయ వర్గాలైతే స్పష్టం చేస్తున్నాయి. ఈ విస్తరణకు ముందే బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలు ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కుటుంబంతో పాటు మరో 5-6 మినహా అందరూ కూడా కాంగ్రెస్లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ఉన్నారని, స్థానిక ఎన్నికల తర్వాత కార్యాచరణలోకి దిగుతారని ఆ వర్గాలు అయితే చెబుతున్నాయి. రాష్ట్రంలో 90 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చినటువంటి విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. చట్టపరంగానే బీసీ రిజర్వేషన్లు కూడా పెంచబోతున్నారు. పంచాయతీ ఎన్నికలను 3 నెలల వ్యవధి అనగా సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక నెల రోజుల్లో వార్డు సభ్యులు అలాగే సర్పంచ్ల రిజర్వేషన్లను ఖరారు చేసి 2 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు షెడ్యూల్ ఖరారు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే సన్నద్ధతగా పనిచేయాలని 3 రోజుల క్రితం గాంధీ భవన్లో నిర్వహించినటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్ అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అలాగే పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు వస్తాయని, పనిచేయని వారికి ఏ విధమైనటువంటి పోస్టులు దక్కబోవంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాను 2 జాబితాలను ఇక నుంచి తయారు చేసుకుంటానని, ఒకటి పార్టీ కోసం పనిచేసే వారి పేర్లతో, రెండవది పనిచేయని నాయకుల పేర్లతో మరో జాబితా సిద్ధం చేసుకుంటానని స్పష్టీకరించారట. ఎప్పటికప్పుడు ఇందులో మార్పులు చేర్పులు చేసుకుంటానని కూడా తెలిపినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇలాంటి నాయకులపై నిఘా ఉంటుందని రేవంత్ రెడ్డి కూడా హెచ్చరించినటువంటి సందర్భం కనిపిస్తోంది. సెప్టెంబర్ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను సమీక్షించుకుని జిల్లాల వారీగా మంత్రుల పనితీరును రాష్ట్ర నాయకత్వం అంచనా వేయబోతుందట. అధికార పార్టీ ఎన్ని కైవసం చేసుకుంది, ప్రతిపక్ష పార్టీలకి దక్కిన స్థానాలు ఎన్ని అనే దానిపై సూక్ష్మ స్థాయిలో సమీక్ష కూడా చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి భారీ ఎత్తున చేరికలు జరగబోతున్నాయని గాంధీ భవన్లో జోరుగా టాక్ అయితే నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలను కైవసం చేసుకోగా వారిలో 9 మంది కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో మరో సీటు కూడా ఖాళీ అయింది. దీంతో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 28కి పడిపోయింది. ఈ సంఖ్యలో 18కి తగ్గకుండా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఉండేందుకు కేసీఆర్ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ సభ్యులను చేర్చుకుని చావుదెబ్బతీశారు. సభలో 18 మంది సభ్యులు ఉండగా
12 మందిని చేర్చుకుని 6గురికే పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఈ 6గురు సభ్యులకు ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడిగా వ్యవహరించారు. ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించేలాగా కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారు. అదే తరహాలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా వ్యూహం సిద్ధం చేసి పెట్టారని పొలిటికల్ సర్కిల్ టాక్ అయితే నడుస్తోంది. పార్టీ పెద్దలు కూడా రేవంత్ ప్రణాళికకు ఆమోదముద్ర వేశారని కూడా తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీ 10 లోపు సభ్యులకే పరిమితం కావచ్చని కూడా అంటున్నారు. ఈ చేరికలు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఉండవచ్చునని పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు. అనర్హత పిటిషన్పై తీర్పు వచ్చేలోగానే ఈ కసరత్తు పూర్తి చేయాలనే గట్టి పట్టుదలతో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా చేరేవారిలో కొందరికి మంత్రి పదవులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశ చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గంలో 15 మంది ఉండగా మరో 3 బెర్తలు ఖాళీగా ఉన్నాయి. కుల సమీకరణలు సమకూరకపోవడంతో మరో 3 ఖాళీలను భర్తీ చేయలేదు. స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును పరిగణలోకి తీసుకుని సమర్థవంతంగా పనిచేసిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే ఆలోచనలు ఉన్నట్లుగా ముఖ్యమంత్రి మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ముగియబోతోంది. ఆలోపే అనగా ఈ ఏడాది చివరికల్లా మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వారిలో 3 లేదా 4 తప్పించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖాళీలు 3 ఉండనే ఉన్నాయి. మొత్తం 6 లేదా 7 మంత్రి పదవులను పార్టీలో కొత్తగా చేరేవారితో పాటు ఆశావహులతో భర్తీ చేయబోతున్నారని కూడా సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి 3 వరకు మంత్రి పదవులు దక్కవచ్చని కూడా చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి బీఆర్ఎస్ నుంచి చేరిన వారికి పదవులు ఇవ్వబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నందున ఈ 2 జిల్లాల నుంచే బీసీలనే మంత్రులు చేయాలని నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదన ఎలా ఉన్నా స్థానిక ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు ఉండవచ్చుననేది కూడా గాంధీ భవన్ సర్కిల్స్లో టాక్ చక్కర్లు కొడుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.